ప్రజల భద్రత కోసమే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. డీఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కాలనీలో బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. కాలనీలోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని సంప్రదించాలని తెలిపారు. మనకు 1930 కూడా అట్లనే ఏమైనా సైబర్ క్రైమ్లు కానీ లేదంటే ఫోన్లో కూడా భయపెట్టడం కానీ సోఫీనగర్ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ఎవరికైనా ఈరోజు మన నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిఎస్పీ గారి సూపర్విజన్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ కావడానికి అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాంని ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా ఈరోజు మా టౌన్ సిబ్బంది అందరం ఈరోజు వచ్చి సోఫీనగర్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 50 2 వీలర్స్ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్లు ఉన్నటువంటి టూ వీలర్స్ ఒక 50 వెహికల్స్ అదేవిధంగా ఆటోస్ ఒక 5 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైనా కొత్తగా ఇళ్లలోకి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆధార్ పర్టికులర్స్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పర్టికులర్స్ తీసుకొని కొత్త వ్యక్తులకు రూమ్ ఇవ్వాలి. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా సంబంధించినటువంటి సమాచారాన్ని పిఎస్లో ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల